మన డైరెక్టర్లలో ఓవర్ నైట్ స్టార్డమ్ కాకుండా కాన్స్టెంట్ గా సినిమాలు చేస్తూ టాప్ డైరెక్టర్లుగా కంటిన్యూ అవుతున్న కొంతమంది మాత్రం వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు, కానీ నిర్మాతలు ఇస్తే మాత్రం కాదనడం లేదు. త్రివిక్రమ్ 20 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఈ స్టార్ డైరెక్టర్ టాప్ స్టార్స్ తోనే సినిమాలు చేసినా ఇప్పటి వరకు ఎప్పుడూ రెమ్యునరేషన్ విషయంలో హైలైట్ కాలేదు. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నా భారీ సినిమాల జోలికి మాత్రం ఎప్పుడూ పోలేదు. దాంతో రెమ్యునరేషన్ కూడా ఎప్పుడూ 50 కోట్లు దాటలేదు త్రివిక్రమ్కి. త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేష్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత తెరకెక్కే ఎన్టీఆర్ సినిమాకి 50 నుంచి 70 కోట్లు తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కొరటాల కూడా మిర్చి వరకు మామూలు డైరెక్టరే. అయితే ఒక్కసారి మిర్చి సినిమా తర్వాత రెమ్యునరేషన్ మాత్రం ఫుల్ గా పెంచేశారు. ఎంత పెంచినా శ్రీమంతుడి వరకు 20 కోట్లు దాటలేదు కొరటాల శివకి. కానీ దేవరా విషయంలో మాత్రం రెమ్యునరేషన్ ఎక్కువే తీసుకున్నారు కొరటాల. 25 నుంచి 30 కోట్లు తీసుకున్న కొరటాల దేవరా 2కి అంతకంటే ఎక్కువ తీసుకుంటారని తెలుస్తోంది.